హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అమ్మాయి వంటలు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మాల్పువా. ఈ మాల్పువా చాలా టేస్టీగా, ఎవరైనా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మాల్పువాని ఎలా చేయడమో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి నేను 1 కప్పు మైదా పిండిని వేసేస్తున్నాను. మీ ఇంట్లో మైదా పిండి లేకుంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం నేను బొంబాయి రవ్వను కూడా వేసేసాను. దీనికి నేను కొంచెం షుగర్ను కూడా మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాను. దీనిలోకి నేను కొంచెం సోంపుని కొంచెం క్రష్ చేసుకుంటూ ఇందులో వేసేసాను. ఆ తర్వాత ఇందులోకి కాజుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోకి కొంచెం ఇలైచీ పౌడర్ను కొంచెం వేసేసాను. ఇలా వేసిన తర్వాత మనం చల్లారిన పాలను తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ సాయంతో దీన్ని కొంచెం కొంచెంగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఇందులో ఎలాంటి ఉండలు లేకుండా చూసుకోవాలి. మీ దగ్గర గ్రైటర్ ఉంటే దానితోటి కలపండి, ఎంతో ఈజీగా అయిపోతుంది. లేకుంటే స్పూన్తోనే కలుపుకోండి. ఏదేమైనా ఈ పిండిని ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని నేను 30 మినిట్స్ దీన్ని మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 30 మినిట్స్ అనేది అయిపోయింది. మనం పిండి పక్కన పెట్టేసుకొని చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మన పిండి అనేది ఎంతో సాఫ్ట్గా వచ్చేసింది. దీనిలోకి మనం కొంచెం చక్కెర పానకాన్ని కూడా రెడీ చేసేసుకొని పెట్టేసుకుందాం రండి ఫ్రెండ్స్. గ్యాస్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేశాను. దీనిలోకి నేను 1 కప్పు చక్కెరను వేసేసుకున్నాను. ఫాస్ట్గా గ్యాస్ పెట్టేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల మనకు చక్కెర అనేది తొందరగా కరిగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలైచీ పౌడర్ను కొంచెం కుంకుమ పువ్వును వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మనం మిక్స్ చేసుకుంటూ ఉండగానే మన చక్కెర పానకం అనేది కొంచెం థిక్నెస్గా అయిపోతుంది. చూడండి, ఈ పానకం అనేది బాగా చిక్కగా కాకుండా పల్చగా మనకు ఈ చేతితో చూపిస్తాను చూడండి, థిక్గా అయిపోయేలాగా ఉండాలి. ఆ తర్వాత పై కడాయి పెట్టేసుకొని కడాయి అనేది వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను కొంచెం ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్కు బదులుగా మీరు నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ముందుగా కడిపి పెట్టుకున్న ఈ పిండిని వేడైన ఈ నూనెలోకి నేను ఎలా వేస్తున్నానో చూడండి. ఒకటే ప్లేస్లో ఈ పిండి అనేది వేయాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో కాకుండా ఫాస్ట్ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని మనం దూరగా వేగించుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత దీన్ని నేను రెండో వైపు కూడా తింపి వేసుకుంటున్నాను. 2 మినిట్స్ తర్వాత లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా జాయిలోకి తీసేసుకొని ఒక గరిటెను దీనిపైన పెట్టేసుకొని ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ అనేది మొత్తం వెళ్ళేరాక దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ మాల్పువాను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పానకంలోకి వేసేసుకుంటూ 2 వైపులా ఈ పానకం అనేది పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత వీటిని మనం ఒక్కొక్కటిగా తీసేసుకుంటూ ఒక గరిటెతో దీన్ని ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి నేను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ మాల్పువా అనేది మనకు ఎంతో రుచిగా రెడీగా అయిపోయింది. ఈ మాల్పువా అనేది బయట కొంచెం క్రంచీగా, లోపల ఎంతో సాఫ్ట్గా, ఎంతో స్వీట్గా ఉంటుందండి. దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. దీన్ని మనం ఎంతో సాఫ్ట్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలాంటి శ్రమ లేకుండా దీన్ని ఎంతో ఈజీగా మనం తయారు చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో మన మాల్పువా అనేది. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బై బై ఫ్రెండ్స్.